హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రాజమండ్రిలో మెగా పవర్ఫుల్ ఈవెంట్ జరగబోతుంది. ఒకే స్టేజ్ మీద మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామ్ చరణ్, ఐఏఎస్ రామ్ నందన్ ఇద్దరిని కూడా ఒకే స్టేజ్ మీద చూడబోతున్నాం. అంటే చాలా సంవత్సరాల తర్వాత గతంలో రంగస్థలం సక్సెస్ మీట్కి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అది మన హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్లో జరిగింది. దాని తర్వాత అంటే దగ్గర 5-6 సంవత్సరాలు అయిపోతుంది ఆ సినిమా వచ్చి. మళ్ళీ ఈ 5-6 సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో అది పవర్లో ఉన్నటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా భారీగా జరుగుతుంది. హిస్టారికల్ ఈవెంట్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే 40 ఎకరాల వరకు ల్యాండ్ని వాళ్ళు ఆ ఈవెంట్ కోసం కేటాయించడం జరిగింది. అలాగే గోదావరి జిల్లాల నుంచి, ఇటు విజయవాడ నుంచి, అటు అమలాపురం నుంచి, ఇటు మొత్తం కూడా కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా డైహార్డ్ ఫ్యాన్స్ అందరూ కూడా, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా రాబోతున్నారు ఈవెంట్కి. దాదాపుగా 5 లక్షల వరకు జనాభా వస్తుందని చెప్పేసి వినిపిస్తుంది మనకి. నిజంగా అసలు ఆ విజువల్ స్పెక్టాక్యులర్ మనం చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి, వీడియోలో చూస్తేనే. సో ఈరోజు ఈవెంట్ జరగబోతుంది ఈవినింగ్. సో దానికి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు పోలీసులకి చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎటువంటి పరిణామాలు జరగకూడదు, ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. అభిమానులందరూ చాలా సేఫ్గా ఎలా అయితే వస్తారో అంతే సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ప్రమాదం జరగడానికి వీల్లేదు, చాలా పకడ్బందీగా ప్లాన్ చేయండి అంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం. ఇటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కందుల దుర్గేష్ గారు దగ్గరుండి మరి ఈ మెగా పవర్ఫుల్ ఈవెంట్ని, ఈ కార్యక్రమాన్ని అంతా చూసుకోవడం జరుగుతుంది. అభిమానులు ఎంతమంది వస్తారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి ఈ యొక్క కార్యకలాపాలన్నీ కూడా దగ్గరుండి కందుల దుర్గేష్ గారు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్, కూటమి పార్టీ మినిస్టర్, సో ఆయన దగ్గరుండి కూడా ఇవన్నీ చూసుకున్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా కందుల దుర్గేష్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు ముగ్గురు కూడా ఫోన్ కాల్లో మాట్లాడుకున్నారు. ఈవెంట్ చాలా పద్ధతిగా ప్లానింగ్తో ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. సో ఒక హిస్టారికల్ ఈవెంట్ కాబోతుంది. మెగా ఫ్యామిలీ హిస్టరీలోనే గేమ్ చేంజర్ ఈవెంట్ అనేది హిస్టరీలో నిలబడిపోయే ఈవెంట్. దట్ టు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక హోదాలో ఉన్నారు, ఒక స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ యొక్క ఈవెంట్కి రావడం అనేది ఒక ఐ ఫీస్ట్ అని చెప్పేసి అనుకోవాలి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా. సో ఆయన శంకర్ గారి గురించి ఏం మాట్లాడతారు, రామ్ చరణ్ గారు వాళ్ళ ఒక కొడుకులా ఫీల్ అయ్యి, ఒక తమ్ముళ్ళ ఫీల్ అయ్యేటువంటి రామ్ చరణ్ గారి గురించి ఏం మాట్లాడతారా, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, మనం ముద్దు పెట్టుకున్నటువంటి సన్నివేశాలు, ఐ ఫీస్ట్ సన్నివేశాలన్నీ కూడా మన రంగస్థలం సక్సెస్ మీట్లో చూస్తున్నాం. ఇప్పుడు గ్లోబల్ స్టార్గా ఎదిగినటువంటి రామ్ చరణ్ గారి ఇమేజ్ గురించి ఏమైనా మాట్లాడతారా, సినిమా గురించి, డైరెక్టర్ యొక్క గొప్పతనం గురించి, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారా అని చెప్పేసి అన్నిటి గురించి కూడా ఎదురు చూస్తున్నారు అభిమానులు. చాలా భారీ ఎత్తున తరలి వస్తున్నారు అభిమానులందరూ కూడా. సో గెట్ రెడీ ఫర్ ద మెగా పవర్ఫుల్ మాస్ ఈవెంట్.